బాధపడితే వారి పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి, మధ్యతరగతుల పరిస్థితి ఏంటి, ఇది ఎవరి మీద భారం పడుతుంది? ముఖ్యంగా దిలీపాచారి గారు ఇప్పటి నుంచి దిలీపాచారి గారు నమస్కారం అండి. ఇప్పటి నుంచి ఏదైనా ఒక నిర్మాణాన్ని కట్టాలి అంటే హైడ్రా నుంచి ఎన్ఓసి తీసుకొచ్చే విధంగా ఒక రూపకల్పన అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే ఇంకా హైడ్రా దూకుడు పెంచుతుంది, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎంతటి వారినైనా సరే తప్పకుండా వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తాము, కూల్చివేస్తాము, స్వచ్ఛందంగా మీ అంతటా మీరు ఇచ్చేయండి అంటూ కూడా ఈరోజు పోలీస్ అకాడమీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన సందేశం కూడా ఇదే, ఎవరైనా సరే ఇచ్చేయండి. కుంటలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆక్రమించుకున్నారో, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆక్రమించుకొని నాలాలను పూడ్చివేసి మురుగునీటిని తాగునీటిలో కలిపేసి ఇవన్నీ కూడా ఈ ప్రజలు తాగాల? వరదలు వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అది మనం గమనించుకోవద్దా? పరిరక్షణ మన బాధ్యత కాదా అన్నట్లు ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ జీవితకాల సంపదను పెట్టుబడి పెట్టి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అవగాహన ఉంది. ముఖ్యంగా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారు? దీంట్లో జీహెచ్ఎంసీని దోషిగా చూడాలా, హెచ్ఎండిఏని దోషిగా చూడాలా, ఇరిగేషన్ని చూడాలా, లేకపోతే రెవెన్యూని చూడాలా, ఎవరిని దోషులుగా చూడాలి? అంటే సామాన్య ప్రజలు ఒక ఆస్తిని కొనాలి అంటే ఎన్నో పర్మిషన్స్ ఉంటాయి, అలాగే ఒక కట్టడాన్ని కట్టాలంటే ఎన్నో పర్మిషన్స్. ఇదంతా కూడా ప్రభుత్వ వ్యవస్థే. అది గత ప్రభుత్వం అవ్వచ్చు, ఇప్పుడే ప్రభుత్వం అవ్వచ్చు, గతంలో పాలించిన కాంగ్రెస్ అవ్వచ్చు, ఏదైనా సరే. మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ కేవలం రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్వప్న గారు, ముందుగా మీకు నమస్కారం. అదేవిధంగా నా కో పానలిస్టులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి, ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు హైడ్రా అనేది మేము ఇప్పుడు ముందు హైడ్రా ఏర్పాటు చేసిన సందర్భము, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తతంగం ఇదంతా చూస్తా ఉంటే ఇది హైడ్రా అనేది ఒక హైడ్రామాగా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా హైడ్రా అనేది నిష్పక్షపాతంగా లేదనుకుంటే ఏదైనా ఒక కాంక్రీట్ గా ముందుకెళ్తా ఉంది అనేది ఇక్కడ కనిపించట్లేదు. దానికి 2-3 అంశాలు నేను మీ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తా. ముందు హైడ్రా అనేది మా సోదరులు చెప్పింది ఇంతకు ముందే, హైడ్రా అనే దానికి చట్టబద్ధత లేదు, క్యాబినెట్ లో చర్చించలేదు, అసెంబ్లీ వేదికగా దానిపైన చర్చ జరగలేదు, ప్రతిపక్షాలని పరిగణలోకి తీసుకోలేరు, ప్రజా సంఘాలని పరిగణలోకి తీసుకోలేరు, ప్రజల్ని మొత్తమే పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి. అసెంబ్లీ ఎందుకు జరుగుతుందండి? అసెంబ్లీ దాదాపు ఒక 3-4 సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం కదా. ఆ అసెంబ్లీ వేదికగా మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అసెంబ్లీలో అన్ని పక్షాలు ఉంటాయి, అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉండే, దాన్ని మినహాయించారు. క్యాబినెట్ లో అప్రూవల్ లేదు, క్యాబినెట్ సహచరులకే తెలియదు ఆ విషయము, ఏం జరుగుతుంది, ఎవరు తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? ఇప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టుకి ఎవరికి నోటీసులు ఇవ్వాలి అండి? హైడ్రా కమిషనర్ ఉన్నారు, రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారు ఎవరికి ఆన్సరబిలిటీ? క్యాబినెట్ లో ఎవరికి ఆన్సరబిలిటీ అండి? దానికి ఒక విభాగం ఉండాలి కదా. ఎక్కడ విభాగం ఉన్నది? ఇంకొక 2 అంశాలు. రెండో అంశం ఏంటంటే, మీరు కూల్స్తా ఉన్నారు, మీరు చెరువులను ఆక్రమించిన వాళ్ళని కూల్స్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అక్రమంగా కబ్జాలు చేసిండ్రు, ఎవరైతే కబ్జాలు చేసిండ్రో వాళ్ళని కూల్స్తా ఉన్నారు. ముందుగా ఎవరితో మొదలు పెట్టాలండి? పెద్దలందరూ ఉన్నారు, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ముందు ఎవరిపైన ఈ కార్యక్రమం ప్రారంభం కావాలండి? ప్రభుత్వం ప్రారంభం కావాలి. ప్రభుత్వం కబ్జాలు చేసిన వాటికి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఈ రోజు మేము చిన్నప్పుడు చూసినాము, సిబిఎస్ అని గౌలిగూడలో ఉండే సెంట్రల్ బస్ స్టేషన్, దాన్ని ప్రభుత్వం తీసుకొని పోయి మూసీ మధ్యలో ఇమ్లీబన్ నిర్మాణం చేసిండ్రు. అవునా కాదా? మనం అందరం చూస్తున్నాం కదా, మూసీ మధ్యలో చేసిండ్రు. దాని తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్ వచ్చింది. మీరు నెక్లెస్ రోడ్ కోండి, మీరు ఫుడ్ కోర్ట్ చూడండి, ఈట్ స్ట్రీట్ చూడండి, జలవిహార్ చూడండి, ఎవరు కబ్జాలు చేసిండ్రు? ప్రభుత్వం కబ్జాలు చేసింది. ముందు ప్రభుత్వం కబ్జాలు చేసిన వాటిని తొలగించండి, వాటిపైన చర్యలు తీసుకోండి, తర్వాత ప్రజల మధ్యలోకి వద్దాం. మీరు ఎవరికి నీతులు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? దిలీప్ గారు, ప్రభుత్వ పరిధిలో టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని నిర్మాణాలు బఫర్ జోన్ లో కానీ లేకపోతే FTL జోన్ లో కానీ కొన్ని నిర్మాణాలు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంటాయండి. అది టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించి పర్మిషన్స్ ఉంటాయి. స్వప్న గారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఎవరికైనా చట్టం ఒకటే,
చట్టం వారికి వీరికి ప్రభుత్వానికి మినహాయింపులు ఉండవు. ఎఫ్టీఎల్ పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎవరికి నిర్మాణాలు చేసుకోవడానికి, బఫర్ జోన్లలో ఎవరికి నిర్మాణాలు చేసుకోవడానికి ప్రభుత్వం అయినా, ప్రభుత్వ పెద్దలైనా, లేదనుకుంటే సామాన్యుడైనా అందరికి ఒకటే నియమం వర్తిస్తుంది. ప్రభుత్వానికి ఒక నియమము, సామాన్యునికి ఒక నియమం కాదు. మీరు ఎవరిని కూల్చుతూ ఉన్నారండి? ఇప్పుడు సామాన్యుల గురించి మన కాటేదానిలో ఒక నిర్మాణాలను కూల్చడానికి పోయిండు. ఇక్కడ ఒక మహిళ చెప్తా ఉంది, నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నా, నా కూతురు క్యాన్సర్ వచ్చింది, మీరు కొద్దిగా నాకు సమయం ఇవ్వండి, కనీసం దాంట్లో ఉండే సామాన్య బయటికి తీసుకుంటామని అంటే ఆమెకు సమయం ఇవ్వలేదు. కానీ అదే ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న ఒక అకాడమిక్ విద్యా సంస్థ అని చెప్పి విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఇబ్బందికి గురవుతుందనే ఉద్దేశంతో మీరు అక్కడ నోటీసులు ఇచ్చి వచ్చారు. తిరుపతి రెడ్డి గారు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఆయన చెప్తాడు, నాకు తెలియక ఉన్నా నేను ఇప్పుడు నాకు నోటీసులు ఇస్తే నేను తొలగించుకుంటా అని చెప్తారు. సన్నాయి నొక్కులు నొక్కుతారు. మల్లారెడ్డి గారు ఏమైందండి? మీరు హడావిడి చేసిన మల్లారాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థలు ఏమైనాయి? మీరు హడావిడి చేసిన కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ ఏమైంది? మీరు హడావిడి చేయకుండా అంటే పక్క చూపులు చూసిన మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఏమైంది? దాని గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? సామాన్యుల దగ్గరకు పోయేమో మీరు ప్రతాపం చూపడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎంఐఎం పార్టీ లాంటి వాళ్ళ దగ్గరకు పోయేమో నోటీసులు ఇచ్చి మీ అంతలకు మీరే 6 నెలలు సమయం ఇస్తున్నాం, మీరే తొలగించుకోండి అని చెప్తారు. ఇది వివక్షపూరితమా కాదా? మీ డిస్క్రిమినేషన్ అనేది మీరు ఉపయోగించకండి, ఈ విధంగా ఉపయోగించకండి. ఎందుకు అనంటే అందరికి లా అనేది అందరికి ఒకటే రకంగా ఉపయోగిస్తే దాని లోపల శాంక్టిటీ ఉంటది. ఆరంభ శూరత్వం అనేది ఉండకూడదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పిండ్రు ఒక స్టేట్మెంట్, ఏమని చెప్పిండు? హైడ్రాను అడ్డం పెట్టుకొని మా అధికారులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, వారి మీద చర్యలు తీసుకుంటాం, మేము వారిని సస్పెన్షన్ గురి చేస్తామని చెప్పి ఒక బహిరంగ ప్రకటన ఇచ్చిర్రు. అంటే మీరు దందా మొదలైంది అన్నట్టే కదా హైడ్రా పేరు మీద. నిన్న ఇప్పుడు హైడ్రా అనేది కూరలు లేని పాము అనేది నిన్నటికి నిన్ననే మీరు కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఒక రోజు ఒక నిర్ణయము, ఆ నిర్ణయానికి కట్టుబడకుండా మళ్ళీ మీరే దానికి అగనెస్ట్ గా ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు రంగనాథ్ గారు నిన్నటికి నిన్న చెప్పిన విషయం ఏంటంటే మేము ఎఫ్టీఎల్ పరిధిలో గాని బఫర్ జోన్ పరిధిలో గాని ఇంతకు ముందు నిర్మాణమైన వాటి జోలికి పోము, ఇప్పుడు కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటికి రాబోయే నిర్మాణాలకు మాత్రమే మేము ఇది వర్తిస్తుందని చెప్పిండు. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను అన్ని కూల్చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూలుస్తున్నారండి? ఎవరిని కూలుస్తున్నారు? ఏం చేస్తా ఉన్నారు? మీరు అన్ని డైవర్షన్ చేయడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే హైడ్రా అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి మీరు పబ్బంగా కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేదనుకుంటే లోపాయకారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, హైకోర్టులో మొన్న విచారణ జరిగింది. హైకోర్టు ఏం అడిగిందండి? 1,00,000 నిర్మాణాలు ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాల లోపల. 1,00,000 నిర్మాణాలు ఉన్నాయి. ఎంతమందికి నోటీసులు ఇస్తారండి? 1,00,000 నిర్మాణాలు ఉన్నాయంటే దాదాపు 30-40% హైదరాబాద్ ఖాళీ కావాలి. సాధ్యమైతుందా అండి? కానీ ఇక్కడ దిలీపాచారి గారు రంగనాథ్ ఏమంటున్నారంటే ఏవైతే బఫర్ జోన్ లో గానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో ఆ నిర్మాణాలకి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, మేము డైరెక్ట్ గా కూల్చివేసే రైట్ మాకు ఉంది, అది కోర్టుల దగ్గర నుంచి కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, ప్రోత్సాహం ఉంది, అధిష్టానం నుంచి ప్రోత్సాహం ఉంది, నోటీసులు ఇవ్వాల్సిన నెసెసిటీ లేదని చెప్తున్నారు ఆయన. ఓకే, నేను అదే చెప్తాను అన్నది. మీరు 2 రకాలుగా స్టేట్మెంట్ లేకండి. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము కూల్చడానికి మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ ఆయనే ముందుకు వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఇంతకు ముందు చేసుకున్న నిర్మాణ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరు అడ్డం పడ్డారు చెప్పండి. 2 ద్వంద్వ విధానాలు ఎందుకు, ద్వంద్వ వైఖరి ఎందుకు? మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నోటి ముందుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాము, హైడ్రా పేరుతో ఈ రోజు ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేసిండ్రంటే, హైడ్రా అనేది మేము స్వాగతించినాం. భారతీయ జనతా పార్టీగా హైడ్రా అనేది మేము స్వాగతించినాము. చెరువులు పర్యావరణాన్ని చెరువులను పాడు చేస్తే మన పర్యావరణం దెబ్బతింటదని చెప్పి అందరం గోలు పెడుతూనే ఉన్నాం. ఇది ఈ రోజు లేదనుకుంటే గడిచిన 10 సంవత్సరాలు కాదు. ప్రభుత్వాలు మారినాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వాలు మారినాయి, కానీ వ్యక్తులు మారలే, రాజకీయ నాయకులు మారలే. వాటన్నిటికంటే ముఖ్యంగా అధికారులు ఏం చేసిండ్రు? పర్మిషన్లు ఇచ్చారు కదా అన్ని. వినండి శ్రద్ధ గారు, ప్లీజ్. మీరు నాకు 1/2 అవర్ తర్వాత టైం ఇచ్చిర్రు, కనీసం 5 నిమిషాలు సమయం ఇవ్వండి.
నేను మాట్లాడడానికి అందరూ మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయలేదు, చెప్పండి, నేను చెప్పండి. ఎవరికి టైం ఇవ్వమని చెప్పి మధ్యలో రాలేదు. నేను ఏమంటున్నా అధికారుల పాత్ర గణనీయంగా ఉన్నది. మీరు 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 నియమించిన అధికారులు, ఇప్పుడు ఒక్క రాజకీయ నాయకుడే కాదు, దీంట్లో అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రియల్టర్లు ఉన్నారు, బిల్డర్లు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, కబ్జాకోరులు ఉన్నారు, అవును, అందరూ ఉన్నారు. వారందరిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తా ఉన్నారో, అప్పులు తీసుకొని లంచాలు తీసుకొని డబ్బు పర్మిషన్లు ఇచ్చిర్రు, వాళ్ళందరినీ వదిలిపెడతారా అండి? ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? ఎందుకు వారు బాధ్యత తీసుకోరు? సంతకాలు పెట్టిరు, బాధ్యత పర్మిషన్లు ఇచ్చిండ్రు, ట్యాక్సులు వసూలు చేసిండ్రు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేసిండ్రు, సామాన్యుల దగ్గర రూపాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి 100-200 గదాల్లో ఇల్లు కట్టుకుంటే సామాన్యులు వాళ్ళ పోయి మీ ప్రతాపం చూపెట్టి ఈ రోజు ఏం మెసేజ్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు? ప్రతాపం చూపిస్తున్నారు. కనుక నేనేమంటున్నా, చివరాఖరికి మీరు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది, మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో బ్లూ ప్రింట్ తో ముందుకు రండి, దాన్ని చర్చకు పెట్టండి, దాని మీద విధి విధానాలు ఖరారు చేయండి, దానికి ఒక చట్టబద్ధత కల్పించండి, దాని తర్వాత మనం ముందుకోదాం. ఇప్పుడు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి విధ్వంసం జరిగింది హైదరాబాద్ లో. ఆ విధ్వంసాన్ని ఒక్క రోజు ఒక నైట్ మనం సరి చేయలేము కదా. కనుక మీరు పరిపూర్ణంగా చర్చించి అందరి అభిప్రాయాలు